పాపములను క్షమించిన నాదు దోషములను కడిగి వేసిన నాదు పాపములను క్షమించిన నాదు దోషములను కడిగి వేసిన మారు మనసు హృదయమునిచ్చిన మారు మనసు హృదయమునిచ్చిన ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రభుని పొగడెదను ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రభుని పొగడెదను స్తోత్ర స్తోత్ర హల్లెలూయా. పరిశుద్ధుడై నేను పరిపూర్ణుడగుటకు పరిశుద్ధులతో నన్నైక్యపరచిన పరిశుద్ధుడై నేను పరిపూర్ణుడగుటకు పరిశుద్ధులతో నన్నైక్యపరిచిన పరిశుద్ధ తండ్రి అయిన నాదు ప్రియుని పరిశుద్ధ తండ్రి హల్లెలూయా. మంచిదండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన దయచేసి అక్కడక్కడ ఉన్నవారందరూ కూడా త్వరగా మందిరంలోనికి వచ్చినట్లయితే రెండవ ఉపదేశంలోనికి వెళ్దాం. ప్రార్థన ప్రతి ఒక్కరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడో మహాగణుడో పరిశుద్ధుడా దేవా, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ప్రభా, ఇంతవరదాకా దేవా నీ కృప నీ దయ తోడుగా ఉంచి ప్రభా మీరు నా తండ్రి ప్రభా మా మధ్యలో ప్రభా నీ ఆత్మ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, అయా ఇదిగో నా తండ్రి ప్రభా నీ యొక్క సన్నిధిలో ప్రభా అయా నీ బిడ్డలు ప్రభా నీ సన్నిధానానికి తెచ్చినటువంటి ప్రభా ప్రతి కానుకలను దశంభాగాలను ప్రత్యేక అర్పణలను ప్రభా ఇదిగో నాయన ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలకు రావాల్సినటువంటి ప్రభా అయా ప్రతిఫలం నిశ్చయంగా నీ బిడ్డలకు దయచేయండి దేవా. నువ్వు గొప్ప కార్యములు చేయగల గొప్ప దేవుడవు దేవా. ఇదిగో రెండో వర్తమానంలో కూడా ప్రభా నువ్వు మాతో మాట్లాడనే ఉంటుండగా ప్రభా ప్రతి ఒక్కరం కూడా ప్రభా శుద్ధ హృదయంతో నీ మాటలకు లోబడి నీ మార్గంలో నడిచే కృపను మీరు మాకు దయచేయండి. ముందున్న సమయం అంతా కూడా నీ చేతులకు అప్పజెప్తూ నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి కొద్దిగా ముందుకు జరగాలి బ్రదర్స్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎవరు వెనక కూర్చోకండి, రండి ముందుకి. గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం.
జకర్యా 9వ అధ్యాయము 17వ వచనం. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు, ధాన్యము చేత ధాన్యము చేత యవ్వనులను కొత్త ద్రాక్షారసము చేత కొత్త ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు తండ్రి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనాన్ని దేవా మేము ఇప్పుడు ధ్యానించుకొనబోతుంటుండగా వారు ఎంతో సొగసుగా ఉన్నారు, ఎంతో క్షేమముగా ఉన్నారు, ధాన్యము చేత యవ్వనులను కొత్త ద్రాక్షారసం చేత యవ్వన స్త్రీలు వృద్ధి పొందుతారు అన్న మాటను మేము ఇప్పుడు ధ్యానం చేసుకొనబోతుంటుండగా కొత్త ద్రాక్షారసం చేత ధాన్యము చేత అయ్యా నా తండ్రి వృద్ధి పొందే అనుభవం ప్రతి బిడ్డకి దయచేయండి, సహాయం చేయండి దేవా. తద్వారా క్షేమము ఆశీర్వాదాన్ని అనుభవించే కృప దయచేయమని సహాయం చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము ఇప్పుడు మనం చదువుకున్నాం 17వ వచనం. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు, ధాన్యము చేత యవ్వనులను కొత్త ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుదురు. మనము క్షేమంగా ఉండాలి. ఎంతో క్షేమము, ఎంతో సొగసు. క్షేమం కావాలి అనంటే యవ్వనులు ధాన్యము చేత, యవ్వన స్త్రీలు కొత్త ద్రాక్షారసం చేత వృద్ధి పొందాలి. అందుకే యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనంలో యెహోవా నిన్ను నిత్యము నడిపించును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. హల్లెలూయా. దేవుడు గనక మనల్ని రోజు నడిపిస్తే యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి. కరువు కాలంలో అన్నిటికంటే శారీరకంగా ఏ కరువు ఉన్నా దేవుడు ఏదో ఒక రీతిగా సహాయం చేస్తాడు, కానీ ఆత్మ సంబంధమైన కరువు మన జీవితంలో చాలా నష్టాలు తీసుకొస్తుంది. ఒక సమస్య వచ్చినప్పుడు నీకు ఎలా ఏ వాక్యంతో ప్రార్థన చేసుకుంటే ఆ సమస్యలోంచి బయటకు వస్తావో తెలియకపోతే, ఆత్మ సంబంధమైన కరువులో గనక ఉంటే, దేవుడు నీకు దూరంగా ఉంటే, దేవుని స్వరము నీకు దూరంగా ఉంటే, దేవుని సన్నిధి దూరంగా ఉంటే, సమస్య వచ్చినప్పుడు దేవుడు నిన్ను త్వరగా వచ్చి ఆదుకోకపోతే క్షేమం ఉండదు. అందుకే యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుడే మనల్ని రోజు నడిపించాలి, నిత్యం. ఎప్పుడైతే దేవుడు మనల్ని రోజు నడిపిస్తాడో క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. చెప్పండి. క్షామకాలమున తృప్తిపరుస్తాడు. అంతేకాదు నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండదు. ఒక తోట, నీళ్లు కట్టిన తోట ఎంత పచ్చగా ఉంటుందో, ఒక నీటి ఊట ఎప్పుడు ఉబుకుచుండే ఉండే ఆ నీటి ఊట ఎలా ఉంటుందో అలాగా యవ్వనులు ధాన్యం చేత, యవ్వన స్త్రీలు కొత్త ద్రాక్షారసము చేత గనక నింపబడితే ఎంతో సొగసు, ఎంతో క్షేమం. చూడండి, యాకోబు గురించి మనందరికీ తెలుసు. తండ్రి ఏం చెప్తాడంటే, నువ్వు ఇక్కడ కనాను స్త్రీలలో ఎవరిని కూడా నువ్వు వివాహం చేసుకోవడానికి వీల్లేదు, నీ తల్లికి అన్న ఉన్నాడు లాబాను, అతని దగ్గరికి వెళ్ళి, నీ మేనమామ దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడే వివాహం చేసుకోవాలి అని అన్నప్పుడు, యవనస్సుడు, చిన్నవాడు, ఏమీ కూడా లేదు, కానీ
తండ్రి చెప్పిన మాట విని బయలుదేరాడు. ముందు తండ్రి చెప్పిన మాట విని బయలుదేరాడు. ఎప్పుడైతే బయలుదేరాడో అలా తండ్రి మాట విన్న ఆ యాకోబు జీవితంలో అతను వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో చీకటి పడింది. చీకటి పడగానే అక్కడే ఒక చిన్న రాయి తీసుకొని తల కింద పెట్టుకొని నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆదికాండం 28వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. యాకోబు నిద్ర తెలిసి యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేనని భయపడి ఈ స్థలము ఎంతో అది నాకు తెలియకపోయేననుకొని. చూసారా, తండ్రి మాట విని బయలుదేరిన యాకోబు ఆ 11వ వచనంలో 10వ వచనం నుండి చదువుదాం. యాకోబు బయర్షెబా నుండి బయలుదేరి, నేను చదువుతున్నాను. యాకోబు బయర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. హల్లెలూయా. చూసారా, అప్పుడు అతడు ఒక కల కనెను. మనం ఎప్పుడు క్షేమంగా ఉంటాం, మనం ఎప్పుడు వృద్ధిలోకి వస్తాం. అప్పటి వరకు తండ్రి మాట వినడమో తల్లిదండ్రులు మాత్రమే తెలుసు. మన దేవుడు, మన పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని మాత్రమే యాకోబుకు తెలుసు. కానీ యాకోబు దేవుడుగా అప్పటి వరకు యాకోబుకు దేవునికి పరిచయం కాలేదు. విన్న మాట మాత్రమే. దేవుడు ఎవరు అంటే అబ్రహాము దేవుడు, మా తాత దేవుడు, మా తాతని దేవుడు ఇలా మాట్లాడాడు, ఇలా పిలిచాడు, అంతమటికే తెలుసు యాకోబుకి. ఇస్సాకుకు ఉన్న అనుభవాలు దేవునితో అంతమటికే తెలుసు. కానీ యాకోబుకు దేవునికి నిజమైన సంబంధం అప్పటి వరకు లేదు. కానీ యాకోబు చేసిన పని తండ్రికి ఇష్టం లేదు, నా హృదయంలో కోరిక ఇది అని చెప్పగానే తండ్రి మాట విన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రి మాట విని బయలుదేరాడో దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. అక్కడ చూడండి, అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. హల్లెలూయా. ఒక నిచ్చెన కనబడుతుంది, కొన ఆకాశాన్ని అంటుతుంది, దేవుని దూతలు ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు మొట్టమొదటిసారిగా యాకోబుతో. హల్లెలూయా. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు. ఇప్పుడు యాకోబు బయలుదేరాడు తండ్రి మాట విన్న ప్రకారం. ఇప్పుడు అతనికి క్షేమం కావాలి, వెళ్ళుచున్న చోట క్షేమం కావాలి, దేవుడు అతన్ని ఆశీర్వదించాలి, అతడు ఏ పని చేసినా దాంట్లో ఆశీర్వాదం కావాలి, తిరిగి వచ్చే వరకు అతను దేవుని రెక్కల నీడలో ఉండాలి. అయితే అతను ఎలా క్షేమంగా ఉన్నాడు యాకోబు అనంటే దేవుడు అతనితో మాట్లాడాడు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు నీ తండ్రి దేవుడనైనా నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైనా యెహోవాను పరిచయం చేసుకుంటున్నాడు దేవుడు. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. హల్లెలూయా. ఎంత ధైర్యం వచ్చే మాట. కేవలం చేతి కర్ర మాత్రమే ఉంది యాకోబు చేతిలో. ఏ ఆస్తిపాస్తులు లేవు, వెనకాల ఏమీ గొర్రెలు లేవు, 4 గొర్రెలు ఇచ్చి మేపుకొని బతుకురా అని చెప్పలేదు వాళ్ళ నాన్న. ఏది కూడా లేదు, చేతి కర్రతో మాత్రమే నేను దాటి ఉన్నానని చెప్తాడు యాకోబు తన సాక్ష్యంలో. ఏమి లేదు. కానీ దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, నువ్వు పండుకున్నావే ఈ భూమి అంతా నేను నీకే ఇస్తా, ఇంకా నీ సంతానానికి కూడా పెళ్ళి కూడా కాలేదు, కానీ నేను నీ సంతానానికి ఇస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు.
ఇంకా నీ సంతానము భూమి మీద నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు. దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ మూలముగాను నీ సంతానము నీ మూలముగాను సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి. చూసారా? హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానమో యాకోబుకు దేవుడు ఇస్తున్నాడు. ఈ స్థలాన్ని నీకు ఇస్తా, నీ సంతానము ఇసుక రేణువుల్లాగా విస్తరింపచేస్తాను. తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఈ యొక్క ప్రాంతమంతా నేను నీకు ఇస్తాను. అంతేకాదు భూలోకంలో ఉన్న వంశాలన్నీ కూడా నీ వంశం ద్వారా ఆశీర్వదింపబడబోతున్నాయి. ఈరోజు ఈ వాక్యం మనం చదువుతున్నామంటే ఒక్క యాకోబులో జీవితమే కాదు, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం చెల్లుతుంది. హల్లెలూయా! అందుకే క్షామం ఉండొద్దు, మనకి ఏ క్షామం ఉండొద్దు, వాక్య క్షామం ఉండొద్దు. ప్రతి ఒక్కరికి దేవుడు మాట్లాడే అనుభవం కావాలి. వాళ్ళు ఎంతో క్షేమముగా ఉన్నారు, వాళ్ళు చాలా సొగసుగా ఉన్నారు. మనం ఎప్పుడు క్షేమంగా ఉంటాం, మనం ఎప్పుడు సొగసుగా ఉంటామంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. యెహోవా నిన్ను నిత్యము నడిపించాలి. దేవుడు రోజు నిన్ను నడిపించాలా, దేవుడు రోజు నన్ను నడిపించాలా. నీ ఎప్పుడు ఎముకలు బలహీనమైపోతాయో అప్పుడు దేవుడు నిన్ను బలపరచాల. నువ్వెప్పుడు నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు ఒబుకుచుండు నీటి ఊట వలె. అంటే నీ నోట నుండి ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం నిండి ఉంటుందో మన నోరు వాటి గురించే మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు నీకు కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటాడో ఆ మాటలే మనం పలుకుతూ ఉంటాం. ఆ విధంగా ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నింపబడాలని దేవుడి యొక్క ఉద్దేశం. ఇంతకాలం ఎలాగున్నారో కానీ దేవుడు ఇప్పుడు నిన్ను వాక్యం చేత నింపాలనుకుంటున్నాడు. కొత్త ద్రాక్ష రసము చేత నింపబడాలన్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్న అనుభవాలు కావచ్చు, ఇప్పటి వరకు నిన్ను నడిపించిన విధానం కావచ్చు, అయితే కొంత సొంత ఆలోచనలు, కొద్దిగా దేవుడు మాట సగం వినడం సగం వినకపోవడం, దేవునితో సరి అయిన సహవాసం లేకపోవడం, ఈ పాత ద్రాక్ష రసం ఈ రోజుతో ఆగిపోవాలా. హల్లెలూయా! ఇప్పుడు నువ్వు కొత్త ద్రాక్షారసంతో యవ్వన స్త్రీలు ఆత్మీయంగా ఎదగాల. యవ్వనస్సులంటే ఎంత ముసలివాళ్ళైనా సరే కానీ ఆత్మీయంగా దేవునిలో నువ్వు ఎదుగుతూ ఉంటే నువ్వు ఒక యవ్వన స్త్రీవే. హల్లెలూయా! యవ్వనులు దేని చేత తమ వాక్యము తన నడతను శుద్ధి చేసుకుంటారు అని కీర్తన 119:9 ఒకసారి చదవండి. యవ్వనస్సులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చూసారా? ధాన్యము చేత యవ్వనులు నింపబడాల. ఈ యవ్వన యాకోబు దేవుని దర్శనం చేత, దేవుని వాక్కు చేత, దేవుని యొక్క మార్గంలో నింపబడుతున్నాడు. ఇప్పుడు ఇది కొత్త ద్రాక్ష రసం, ఆయనకి ఇంతకుముందు కలిగిన అనుభవం కాదు ఇది. మనం కూడా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం వాక్యం చేత మన హృదయం నింపబడాల. అది దేవుడిచ్చిన వాక్యమై ఉండాలి. ఎవరిచ్చిన వాక్యమై ఉండాలి? దేవుడిచ్చిన వాక్యమై ఉండాలి. దేవుడితో నీకు ప్రత్యేకమైన దర్శనం కలగాల. ఆ కొత్త ద్రాక్షారసం నీ నోటికి రావాలా, ఆ కొత్త అభిషేకం మనం పొందుకోవాలా. అప్పుడు మనం సొగస్సుగా ఉంటాం, అప్పుడు మనం ఆత్మీయంగా బాగా వృద్ధిలోకి వస్తాం. దాని ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? క్షేమం ఉంటుంది. నువ్వెప్పుడు వాడిపోయే తోటలాగా ఉండవు, ఎప్పుడు ఒబుకుచుండు నీటి ఊట వలె ఉంటావు. ఆత్మీయంగా మనం ఎదిగినప్పుడు శారీరకంగా కూడా ప్రతి అవసరతలు అక్కర్లో దేవుడు మన జీవితంలో తీర్చేవారుగా ఉంటారు. ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతూ, నేను నిన్ను విస్తరింపచేస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, నీ ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయి. హల్లెలూయా! ఇక్కడ ఎవరు ఎంత చిన్నవాళ్ళన్నా ఉండనివ్వండి, ఎంత వృద్ధులన్నా ఉండనివ్వండి, యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం మీ జీవితంలో కూడా జరగబోతుంది. మీ ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదింపబడబోతున్నాయి. దేవుడు మీకు లెక్కకు మిక్కిలి ఇసుక రేణువుల వలె మీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా! అయితే చూడండి, ఇక్కడ
దేవుని వాక్యం 13. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నువ్వు రప్పించేదను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడ నేను నీకు తోడుగా ఉంటా, మళ్ళీ ఇక్కడికి నేను నిన్ను నడిపిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, చూసారా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియక పోయేనని. హల్లెలూయా. యాకోబు వెంటనే నిద్ర మేలుకొని నిశ్చయముగా దేవుడి స్థలంలో ఉన్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని మరలా ప్రార్థన చేసి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నాకున్న వాటన్నింటిలో కూడా మళ్ళా నీకు నేను దశంభాగం ఇస్తానని దేవునితో ఒక తీర్మానం చేసి బయలుదేరి వెళ్ళాడు. ఎప్పుడైతే అతను తండ్రి చెప్పిన దేశానికి ఊరికి వెళ్తాడో దేవుడు తోడుగా ఉన్నాడు గనక వెంటనే ఏ ఇంటికి వెళ్ళాలో ఆ ఇంటి కుమార్తె ఆ బావి దగ్గరికి రావడం, అతన్ని తన ఇంటికి తీసుకొని వెళ్ళడం, దేవుడు అతనికి అన్ని విషయాలలో వివాహంలో తోడుగా ఉండి, మామ 10 సార్లు జీతం మార్చిన, మోసం చేసిన, అన్యాయం చేసిన, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు ఎన్నడూ యాకోబును విడిచిపెట్టక, యాకోబు అంటే మోసగాడు, హల్లెలూయా. కానీ ఏ రోజైతే దేవుడు అతనికి దర్శనమయ్యాడో, ఏ రోజైతే యెహోవా ఉన్నాను అన్న దేవుడు తనకు పరిచయం అయ్యాడో, ఆయనకు ఏ రోజు మోసగాడుగా ఉండలేదు, కానీ కొత్త ద్రాక్షారసంతో నింపబడి తన పాత ప్రవర్తనంతా తొలగించుకొని దేవునితో సహవాసము కలిగి, ఎవరెంత మోసం చేసినా, ఎంత అన్యాయం జరిగినా దేవునితో సంబంధం కలిగి దేవుడు చెప్పినట్లుగా నడిచి మహానయీముగా విస్తారమైన పిల్లలు, భార్య ఆశీర్వాదంతో ఆయన వచ్చినప్పుడు, దేవుని దూతలు ఎదుర్కొంటూ వచ్చినప్పుడు వాళ్ళ సైన్యము యాకోబు యొక్క సంతానము ఆయన సైన్యము సమానంగా ఉన్నారు. అందుకే మహానయీము, హల్లెలూయా, 2 గుంపులుగా ఉన్నారు. యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. అతని వంశంలో నుంచి, అతని గర్భంలోంచి యూదా వచ్చాడు, ఆయన గర్భంలోంచి లేవీయులు వచ్చారు. దేవుని ఇశ్రాయేలు 12 గోత్రాలు, హల్లెలూయా, ఎంత గొప్ప ఆశీర్వాదానికి కారణమయ్యాడు. ఈరోజు మన జీవితంలో కూడా వారు ఎంతో క్షేమముగా ఉన్నారు. మనం ఎప్పుడు క్షేమంగా ఉంటామంటే ధాన్యము చేత యవ్వనులను, కొత్త ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలు నింపబడాలి. పాత స్వభావం మారిపోవాల. యాకోబులాగా దేవునితో సహవాసంలోకి మనం వెళ్ళాలి. 144 కీర్తనలో కూడా వ్రాయబడి ఉంటుంది. 12-13 వచనాలు చదువుదామా? 144 12, 13 వచనాలు చదువమ్మా. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు వేల కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నారు. హల్లెలూయా. చూసారా, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మనం దేవుని యొక్క కుమారులం, కుమార్తెలం, యవ్వనులము, యవ్వన స్త్రీలం. అయితే మనం ఏ విధంగా ఉండాలి? వాక్యంతో మన నడకను శుద్ధి చేసుకోవాలా. దేవుడు చెప్పినప్పుడు ఆ కొత్త ద్రాక్షారసంతో నింపబడాల. మనం దేవునికి ఇష్టమైన వ్యక్తులంగా ఉండాలి. ఎప్పుడైతే దేవునికి మనం ఇష్టమైన వ్యక్తులంగా ఉంటామో, నువ్వెన్ని సమస్యలతో ఉన్నా దేవుడు తన ఉన్నత స్థలము నుండి చేయి చాచి మహా జలరాశుల్లో నుంచి నిన్ను పైకి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. చదవండి కీర్తనలు 18-19. 18వ కీర్తన 19వ వచనం. ఈరోజు నువ్వు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, నువ్వు ఒంటరిగా పోరాటం చేస్తున్నావేమో, నీకు వెంట ఎవ్వరు కూడా లేరేమో, నీ చుట్టూ శత్రువులు ఉన్నారేమో, జలములంటే ఈ లోకం, నువ్వు పూర్తిగా మునిగిపోయిన స్థితిలో ఉన్నా,
నువ్వు దేంట్లో మునిగిపోయినట్లుగా ఉన్న వాక్యం సెలవిస్తుంది. 18, 19 వచనము. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. చూసారా, మనం ఆయనకి ఇష్టంగా ఉంటే దేవుడు నిన్ను ప్రతి పరిస్థితి నుంచి తప్పిస్తాడు. ముందు మనం దేవునికి ఇష్టంగా ఉండాలి. నీ తండ్రి దేవుడనైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనని సెలవిచ్చిన దేవుడు ఆ తర్వాత కాలంలో నేను యాకోబు దేవుడని కూడా చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు ఆ దేవుడు నీ దేవుడై ఉండాలి, నా దేవుడై ఉండాలి. అలా దేవుడు నీతో మాట్లాడి ధాన్యముతో యవ్వనులు, కొత్త ద్రాక్షారసంతో యవ్వన స్త్రీలు నింపబడాల. అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పొయ్యాలి. అవునా కాదా? ఒకవేళ పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసం పోస్తే తిత్తి ఏమైపోతుందంటే పిగిలిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మామిడికాయ పచ్చడి పాతది ఉంటుంది. మీరు కొత్తగా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటారు. ఆ కొత్త మామిడికాయ పచ్చడిని పాత మామిడికాయ పచ్చడితో కలిపి పెడతారా? ఏం చేస్తారు? పాతదంతా తీసివేసి ఆ గిన్నెను బాగా కడిగి కొంచెం కూడా పాత వాసన లేకుండా, పాతది ఎక్కడ కలవకుండా, అవసరమైతే కొత్తది అదేదో అంటారు కదా, జాడి తీసుకొని వచ్చి ఆ కొత్త పచ్చడిని ఆ కొత్త దాంట్లో పోస్తారు. అవునా కదా? ఏదో 5, 6, 7, 10 ఏళ్ల క్రింద ఉన్న ఆ పాత కుండలో నువ్వు నీళ్లు పోస్తే అది చల్లగా అవుతుందా? బాగా ఎండాకాలం వచ్చింది, కొత్త కుండ తీసుకొని వచ్చి నీళ్లు పోస్తే ఆ కుండ ఏమైపోతుంది? ఇంకా చల్లగా మారుతుంది. కానీ పాత దాంట్లో నిలుస్తాయా? అలాగే మన జీవితంలో కూడా ఆ పాతది, ఆ మలినం మన హృదయంలో ఏముందో, దేవునికి దుఃఖకరమైన ప్రవర్తన. యాకోబు మోసగాడు, అబద్ధంలాడాడు. అన్నకొచ్చే ఆశీర్వాదం నేనే ఏశావుని అని అన్న వేసుకున్న డ్రెస్ వేసుకొని అన్నలాగా స్వరం మార్చుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఏశావునని అబద్ధం ఆడి తండ్రి దగ్గర ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ అతను పొందుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అతనితో మాట్లాడాడో ఇంకెన్నడూ ఆ పాత స్వభావం లేదు, ఇంకెన్నడూ లేదు. ఆయన ఎన్నిసార్లు మోసపోయినా కానీ దేవునితో సంబంధం కలిగి క్షేమంగా ఉన్నాడు, సొగస్సుగా ఉన్నాడు, మూలకమ్మంగా ఉన్నాడు. అతని ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదింపబడ్డాయి. అలాగే మనం ఇక పాత జీవితం, ఆ పాత ద్రాక్షారసం మన జీవితంలో ఉండొద్దిగా. నువ్వు కొత్త ద్రాక్షారసంతో నింపబడాలి మన హృదయము. అలాగే ధాన్యం అంటే దేవుడిచ్చే వాక్యంతో నింపబడాలి. దేవుడు ఒక్క యాకోబుతోనే కాదు కలల్లో మాట్లాడేది, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. నువ్వు గనక దేవుడు మాట వింటాను ఇప్పటి నుంచి అని, నా మనస్సు మార్చుకుంటానంటే. ఎందుకంటే దేవునికి ఇశ్రాయేలీలు, యూదా వంశస్థులు ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుణ్ణి బాగా స్తుతిస్తారో, దేవుడు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులుగా మార్చబడతారు వాళ్ళు. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం సెలవిస్తుంది. యెషయా 5:7 చదవండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనము, ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను. హల్లెలూయా. కొత్త ద్రాక్షారసంగా మార్చబడాలి మనం. తిత్తి అని మన హృదయమే ఈరోజు మార్చుకోవాలా, కడుక్కోవాలా. యేసు రక్తము చేత మన పాపాలన్నీ కడుక్కోవాలా. ఈరోజు ఒక గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? దేవుడు మన ప్రతి పాపాన్ని ఇప్పుడు పరిహరించి విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఎవరైతే పశ్చాత్తాపడి దేవా ఇక నేను ఈ పాత జీవితం ఉండను ప్రభువా, నిజంగా మార్పు చెందుతానంటే, అలాంటి వాళ్లతో దేవుడు ఈ దినాన ముఖాముఖిగా యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడబోతున్నాడు. తద్వారా నీ జీవితం అంతా క్షేమమే, తద్వారా నీ జీవితం అంతా నువ్వు సొగస్సుగా ఉండబోతున్నావు. నువ్వే కాదు, నీ సంతానం కూడా ఆశీర్వదింపబడబోతుంది.
నీ ద్వారా భూలోక వంశాలు ఆశీర్వదింపబట్టమే కాదు, దేవుడు నీకు స్థలాన్ని నిర్ణయించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నిజంగా ఇలాంటి ఆశీర్వాదం కావాలంటే మనమందరము, మీరు ప్రార్థన బాగానే చేస్తూనే ఉండొచ్చు, దేవుణ్ణి బాగా స్తుతిస్తూ ఉండొచ్చు. ఇశ్రాయేలు ఆయనకి ఇష్టమైన వనము, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఎవరన్నా కానీ ఒక తోట చూస్తే, ఒక పొలం చూస్తే ఈ పొలం ఎవరిది అంటే పలానా వ్యక్తిది అంటారు. కానీ పట్టుదలతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారంతా కూడా యెహోవా ద్రాక్ష తోట, హల్లెలూయా, ఉన్నాను అను దేవుని తోటగా మార్చబడతాం. మనుషుల చేసే తోటకే నీళ్లు తక్కువ చేయరు, ఎరువు తక్కువ చేయరు. ఆ భూమి అంతా సారము కావాలని ఎప్పటికప్పుడు ఎరువు వేస్తారే. మనుషులు సాగు చేసే తోటనే నీవు నేను దేవుడు సాగు చేసే తోటగా మార్చబడితే, మనం దేవుని తోటగా ఉంటే ఇంకా దేవుడు మనల్ని ఎంత బాగా సాగు చేస్తాడు. అందుకే ఇశ్రాయేలు వంశము యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. అది మామూలు ద్రాక్ష తోట కాదు. చూడండి, ఈ తోట మామూలు వ్యక్తులది కాదు. ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్దనో ఇంకేదన్నా అధికారిదనో చెప్తే ఎవరన్నా దాని జోలికి వెళ్తారా? ఎవరన్నా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. అలాగే సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, ఆయన సైన్యానికే అధిపతి, ఆయన తోట. ఇంకెంత కాపుదల ఉంటుంది? ఏ ఒక్కళ్ళన్నా ఆ తోటలోకి వెళ్ళగలరా? ఏ ఒక్కరన్నా ఆ తోట ఫలాలను నాశనం చేయగలరా? ఏ ఒక్కరన్నా ఆ తోటలోనికి వెళ్ళి దాన్ని ఏ విధముగానైనా పాడు చేయగలరా? దాని కంచెను తీసివేయగలరా? ఎవరు కూడా తీసివేయలేరు. యోబు చూడండి, దేవుడు చుట్టూ కంచె వేసి ఎంతో క్షేమం ఇచ్చాడు యోబుకు, ఎంతో సొగసునిచ్చాడు యోబుకు. అతను కలిగిందంతా కూడా ఆశీర్వదించాడు దేవుడు. ఏదో పరీక్ష కొద్ది కాలం వచ్చింది, కానీ తర్వాత ఇంకా రెండంతలుగా ఆశీర్వదించాడు. ఈరోజు మన జీవితంలో క్షేమం ఎందుకు వెళ్ళిపోతుంది, సొగసు ఎందుకు వెళ్ళిపోతుంది అని అంటే, మనం కొత్త ద్రాక్షారసంతో నింపబట్టం లేదు, మన హృదయము వాక్యంతో నింపబట్టం లేదు. అందుకే నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తివే, కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నావు, దేవునికి ఇష్టమైన వనమే. కానీ నాకు ఇష్టమైన ద్రాక్ష తోట, నాకు ఇష్టమైన వనము అయితే వీళ్ళల్లోంచి న్యాయం కనబడుతుందని చూస్తే దేవుడు బలాత్కారం కనబడుతుంది. న్యాయం కావాలనని చూస్తే ఏం కనబడుతుందంట? బలాత్కారం. ఇంకా నీతి కావాలనని చూడగా రోదనం వినబడుతుంది. నీ ద్వారా ఇంకొకళ్ళు ఏడుస్తున్నారు, నీ ద్వారా ఇంకొకళ్ళు బలాత్కారం. అంటే ఆ వ్యక్తికి ఇష్టం లేకుండా నువ్వు ఒక మాట అంటే అది బలాత్కారమే. ఒకసారి దేవుడు నాకు ఒక కలలో చూపించారు. ఒక అమ్మ తన బిడ్డ విషయంలో చెప్తుంది, అమ్మ మా కూతురు అస్సలు పని చేయదు అమ్మా, అసలు ఏ పని చెయ్యదు, ఎప్పుడు ఇంట్లో కూర్చుంటుంది, నువ్వన్నా కొంచెం భయం పెట్టమ్మా అని. ఇది శరీర సంబంధంగా భయం పెట్టడం కాదు. నాకు అప్పుడు ఇంకా ఈ వాక్యం అర్థం కాలేదు. నేనేం చేశాను, అవునా పాప ఇట్రా, నువ్వు ఎంత వయసు, నీ వయసు 19-20 సంవత్సరాలు వచ్చినాయి, నువ్వు ఇంకా కనీసం చీపురు పట్టుకోవడం కూడా చేత కాదు, ఇల్లు ఊడవడం కూడా చేత కాదు అని చెప్పేసి ఆ పాప చేత నేను పని చేపించాను, నేర్పిద్దాం అనుకోని. వాళ్ళ అమ్మ చెప్పింది కదా అని. కానీ ఆ రోజు నాకు రాత్రి కల వచ్చింది. నేను ఆ అమ్మాయి చేత బలవంతంగా ఊడిపిస్తూ చేస్తే ఆ అమ్మాయి హృదయం నొచ్చుకుంటుంది. హల్లెలూయా. అది నేను బలాత్కారం చేసిన దాంతో సమానం. నేను వెంటనే తెల్లారి నాకు అర్థమైంది, నేను దేవునికి ఇష్టమైన వనంగా ఉండాలి, నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి. నాలో నుండి ఎవరు బాధపడకూడదు, నా వలన ఒకళ్ళు బాగుపడాలి, కానీ నా వలన ఒకళ్ళు దుఃఖపడకూడదు. నేను ఎవరిని వాళ్ళకి ఇష్టం లేని పని చేయించొద్దు, నేను ఎవరి చేతనైనాను వాళ్ళకి ఇష్టం లేని మాట మాట్లాడకూడదు, వాళ్ళకు బలాత్కారం. ఈరోజు ఇక్కడ ఈ వాక్యం వింటున్న వాళ్ళు, నువ్వు ఈ దేవునికి ఇష్టమైన వనమే, దేవునికి ఇష్టమైన ద్రాక్ష తోటనే
నువ్వు ఇశ్రాయేలు వంశమే, యూదా వంశమే, ప్రార్థన బాగానే ఉంది, ఆరాధన బాగానే ఉంది, దేవుని స్తుతించే వ్యక్తివే. కానీ ఎదుటి వ్యక్తి జీవితంలో వాళ్ళకి ఇష్టం లేని రీతిగా నీవు గనక ప్రవర్తిస్తే దేవునికి దుఃఖం కలుగుతుంది. మనకు అనవసరం. వాళ్ళను యజమానుడు దేవుడు ఉన్నాడు. వాళ్ళ యజమానుడు ఎవరు? దేవుడు. నీకు చేతనైతే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఏ వ్యక్తిని మనం బలవంతంగా మార్చాలనుకుంటే ఎన్నడూ మార్చలేం. ఏ సంస్థను బలవంతంగా మార్చాలంటే మార్చలేం. ఏ వ్యక్తిని మనం మార్చలేం. మార్చే దేవుడు ఒక్క యేసు ప్రభువే. హల్లెలూయా. బలాత్కారం కనబడుతుంది ఈరోజు. మీరు కూడా కొంతమంది జీవితాల్లోకి ప్రవేశించి నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని సొంతంగా దేవుడు చెప్పకపోయినా నువ్వేదో మార్చుదామని, ఆ వ్యక్తిని ఏదో మార్చుదామనుకుంటే దేవుడికి అది దుఃఖంగా కనబడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనము, ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారం కనబడెను, నీతి కావాలనని చూడగా రోదనము కనబడెను. నీతి అంటే దేవుడి ఆలోచన. దేవుడి యొక్క ఆలోచన ఏంటి? ఈరోజు ఏ వ్యక్తికి సువార్త అందించాలి, ఈరోజు ఏ వ్యక్తికి ఆదరించాలి, ఎవరిని ధైర్యపరచమంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళాడు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కానీ తనంతటి తాను ఏది కూడా చేయలేదు. బెతెస్దా కోనేట్లో ఎంతమంది రోగులు పడి ఉన్నారు, కానీ 36 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తిని యేసు ప్రభుని స్వస్థపరచమని చెప్పినప్పుడు వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికే వెళ్ళి స్వస్థపరచగోరుచున్నావా అని అడిగి నీ పరుపెత్తుకొని నడు అని అన్నప్పుడు ఆ వ్యక్తికి స్వస్థత కలిగింది. హల్లెలూయా. భూమి మీద ఎంతమంది విధవరాండ్లు ఉన్నప్పటికీ ఏలియా ఆ సారేపతు ఆ విధవరాల దగ్గరికే ఎందుకు వెళ్ళాడు? దేవుడు ఆమె అడ్రస్సే ఎందుకు చెప్పాడు? నీతి అది దేవుని ఆలోచన. మన ద్వారా ఎవరికి మేలు కలుగుతుంది, మన మాట ఎవరు వింటారు, మనం ఎవరికి సువార్త చెప్తే ఆ సువార్త వింటారు, వాళ్ళకే న్యాయం తీర్చాలా? చెప్పండి, వాళ్ళకే న్యాయం తీర్చాలా. అంతేకాని మనకు దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను మనం ఏదో బలాత్కారంతోనో ఇంకేదో ఒక రీతిగా వాళ్ళని బాధ పెడితే, ఇక్కడ చూడండి 5వ అధ్యాయం 1వ వచనంలో, నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడేదను వినుడి, సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. సత్వ భూమే, ఏదో సారం లేని భూమి కాదు. అనగా ఈరోజు ఇక్కడ ఉన్న మనందరికీ దేవుని యొక్క ద్రాక్ష తోట. హల్లెలూయా. మనమే వనం. అవునా కాదా? అవునా కాదా? అయితే మనల్ని ఈ తోట ఎక్కడుందంట? కొండ మీద ఉంది. చెప్పండి, ఈ తోట ఎక్కడుంది? కొండ మీద ఉంటుందంట. అర్థం ఏంటో తెలుసా? ఎత్తైన కొండ మీదకి ఆ మేఘం దిగి వచ్చినప్పుడు మేఘాల నుండి వచ్చే స్వచ్ఛమైన నీరు దానికి సరిపోతుంది. ఏ కలుషితం లేని నీరండిగా. ఆ కొండ మీదకి ఏ జంతువు ఎక్కదో, ఆ కొండ మీదకి ఉన్న ఆ ద్రాక్ష తోటను ఏది పాడు చేయదు. అంటే శ్రేష్టమైన వాక్యం ఉన్న చోటనే, శ్రేష్టమైన భక్తులున్న చోటనే నిన్ను నాటాడు దేవుడు. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను, మళ్ళా ద్రాక్ష తీగలు కూడా ఏవి మంచి చెడు కాదు, రాళ్లను ఏరేశాడు. ఇంకా భూమేమో సత్తువ గలది. చెప్పండి, భూమేమో ఎక్కడ దేవుడు మనకు అన్యాయం చేయలే. భూమి సత్తువ గలది, ప్రదేశం కొండ మీద. మూడోదేమో బాగా తవ్వాడు. అంతేకాదు రాళ్లను ఏరి కఠిన హృదయం అంతా తీసివేసి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను.
ద్రాక్ష పండ్లు ఫలించవలెనని ఎదురు చూచుచుండెను. ఇక ద్రాక్ష పండ్లు గనక వస్తే వాటిలో వేసి మంచి శ్రేష్టమైన ద్రాక్ష రసం తీసి ఎంతోమందికి ద్రాక్ష రసం సంతోషాన్ని కలుగజేస్తుంది. ఈ ద్రాక్ష తీగ బాగా ఫలిస్తుంది. ఈ ద్రాక్ష తీగ వలన భూలోక వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయి. ఈ ద్రాక్ష తీగ యొక్క వంశాన్ని నేను కుడికి దక్షిణం తూర్పు పడమరకు నేను వ్యాపింపజేస్తాను, ఈ వంశమంతా నేను దీవిస్తాను అని ఎంత గొప్ప ప్రణాళికలో సత్తువు గల భూమి మీద కొండ మీద శ్రేష్టమైన ద్రాక్ష తీగను రాళ్లను ఏర్పరేసి బాగా లోతుగా తవ్వి వ్యవసాయదారుడు కూడా చేయలేనంత పని చేసి ఇంతగా కష్టపడి బురుజు కూడా వేయించేసి ద్రాక్ష తొట్టి కాత కాంగానే మొత్తం అవన్నీ కోసి దాంట్లో వేసి రసం దిద్దామని ఎదురు చూస్తూ ఉంటే ఏం జరిగిందంట? ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ కారు ద్రాక్షలు కాచెను. కాత చూస్తే ఎట్లుందంట? కారు ద్రాక్ష. ఏమర్థం కాలేదు. కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేంటి? కారు ద్రాక్షలు కాస్తుంది. దేవుడు ఎక్కడో ఉన్న నిన్ను నన్ను నిజముగా యేసుప్రభు అంటే తెలియని పరిస్థితిలో, ఎవ్వరూ మనల్ని పట్టించుకోలేని స్థితిలో, ఎక్కడో విసిరివేయబడ్డప్పుడు ఎవరు పట్టించుకోని స్థితిలో మనల్ని పట్టించుకొని మన పాపాలు క్షమించి మన కోసం ప్రాణం పెట్టి రక్తము కార్చి తన రక్తమిచ్చి నిన్ను నన్ను కొన్న దేవుడు నిన్నెక్కడ తక్కువ చేయకుండా ఎక్కడ నాటాలో అక్కడ నాటి, ఎంత వాక్యం అవసరమో ఆ వాక్యం, ఏ దర్శనం అవసరమో ఆ దర్శనం, ఏ సమయంలో వర్షం పడాలో ఆ ప్రత్యక్షతలు ఉండే పరిస్థితిలో ఉంచి రాళ్ళు ఏర్పాటు ఎక్కడ నువ్వు వాక్యానికి అవిధేయంగా ఎక్కడెక్కడ దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావో ప్రతిరోజు ఆ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ రాళ్ళన్నీ ఏరేస్తూ ఉంటే, ఎరువేస్తూ ఉంటే కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏంటి? ఇశ్రాయేలు ఆయనకి ఇష్టమైన ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. చూస్తే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, ప్రార్థన చేసేవాళ్లే, దేవుని స్తుతించేవాళ్లే, కానీ బలాత్కారం కనబడుతుంది, కానీ రోదన కనబడుతుంది. నీ ద్వారా ఇంకొకళ్ళు ఏడుస్తున్నారు, నీ ద్వారా ఇంకొకళ్ళు బలాత్కారం అంటే నువ్వు ఇతరులను బాధ పెట్టే వ్యక్తిగా ఉంటున్నావేమో. ఈరోజన్నా మనం ఆ పాత ద్రాక్ష రసం తీసేసుకుంటే దేవుడు ఇప్పుడు యాకోబుని దీవించినట్లుగా మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం గనుక మనం చూస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రి కాక ఎవడును కుమారుని ఎరుగడు కుమారుడు గాకను కుమారుడెవరికిని ఆయనను బయలుపరచనుద్దేశించును వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. హల్లెలూయా. చూసారా, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. సమస్తం తండ్రి చేత కుమారుడికి అప్పగింపబడింది. తండ్రికి కుమారుడు ఎవరో తెలుసు, కుమారుడికి కూడా తండ్రి ఎవరో తెలుసు. సమస్తం ఆయన చేతకు అప్పగింపబడింది. ఈరోజు మనమందరము యేసు ప్రభువుకు నిజమైన కుమారులంగా, కుమార్తెలుగా, యవనులుగా, యవన స్త్రీలుగా ధాన్యం చేత, కొత్త ద్రాక్ష రసం చేత మనం నింపబడితే నీ చేతికి కూడా సమస్తం అప్పగింపబడి ఉన్నది. నీ జీవితంలో ఏది కొదువు ఉండదు. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే వారు ఎంతో సొగసుగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. మనం క్షేమంగా ఉండాలి, మన ద్వారా ఇతరులు కూడా క్షేమంగా ఉండాలి. అందుకే చూడండి, దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మనల్ని ప్రతి పరిస్థితిలోంచి దేవుడు విడిపిస్తాడు, కానీ బలాత్కారం మన జీవితంలో ఉండొద్దు. ఏముండొద్దు? బలాత్కారం ఉండొద్దు. మనమన్నా కన్నీటితో ఏడ్చి అనేక మందిని రక్షణలోకి నడిపించాలి, కానీ మన ద్వారా ఇతరులు ఏడ్చే పరిస్థితి ఏ రోజు మన జీవితంలో తీసుకురావద్దు. ఇదే కారు ద్రాక్షలు. చూడండి,
తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:11 చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:11. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా. నిజంగా మన జీవితం విశ్వాసులకు ఒక మాదిరిగా ఉండాలి. నీ యవ్వనాన్ని బట్టి ఎవడూ నిన్ను తృణీకరించకూడదు. నీ జీవితంలో నీకు దేవునికి సంబంధం ఉండుండొచ్చు. నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు, బాగా దేవుణ్ణి స్తుతిస్తున్నావు, కానీ మాటలో కానీ మనుషులు ఏం చూస్తారు? ప్రవర్తన చూస్తారు. చెప్పండి, ఏం చూస్తారు? ప్రవర్తన చూస్తారు. నీ ప్రవర్తన దేవునికి వ్యతిరేకంగా ఉందనుకోండి, నీలో ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత గంటలు ప్రార్థన చేసినా వాళ్ళు నిన్ను తృణీకరించేస్తారు. ఏ ఆ అమ్మాయి వేస్ట్, ఏ అతను వేస్ట్. అందుకే మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తనను మనమే కాపాడుకోవాలా. మాటలోను ప్రవర్తనలోను. చెప్పండి, దేంట్లో? ప్రవర్తన. మనము ఇతర వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తున్నాం? నువ్వు బలాత్కారంగా ప్రవర్తిస్తున్నావా? నువ్వు దేవుడు ఆలోచన ప్రకారం నడవకుండా నీ సొంత ఆలోచన ప్రకారం నడుస్తున్నావా? ఈ ప్రవర్తన దగ్గర పోతుంది మొత్తం. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను, ప్రేమించే విషయంలో ఇష్టమైన వాళ్ళను ఒక రీతిగా, ఇష్టం లేని వాళ్ళను ఒక రీతిగా ప్రేమించడం. విశ్వాసంలోను పవిత్రతలోను మనం ఒక విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. కొత్త ద్రాక్షారసంతో నింపబడాల. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా జాగ్రత్తగా విందాం దేవుని వాక్యాన్ని. ఆ కాలమున, ఇక్కడ ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు. భక్తిగల యూదులా, భక్తి లేని యూదులా? అందరూ చెప్పండి. బైబిల్ చెప్తుంది ఆ మాట. వాళ్ళు ఏ యూదులు? భక్తిగల యూదులు. భక్తిగల యూదులు ఆ కాలమున ప్రతి జనములో నుంచి యెరూషలేముకు వచ్చి ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి 40 రోజుల తర్వాత శిష్యులంతా ఉన్నప్పుడు ఆయన మేఘాల మీద ఆకాశానికి కొనిపోబడ్డాడు. చెప్తూ, మీరు తొందరపడి యెరూషలేములోకి అటు ఇటు వెళ్ళకండి, నా వలన వినిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకోండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులయుందురని వారితో చెప్పి, 1వ అధ్యాయము 8-9 వచనాల్లో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. అక్కడ చాలామంది నించున్నారు. యేసు ప్రభు శిష్యులు వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వెళ్ళిపోతూ చెప్పాడు, నేను మీ దగ్గరికి పరిశుద్ధాత్మను పంపబోతున్నాను. ఆ వాగ్దానం మీరు పొందుకునే వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పాడు. వెంటనే వాళ్ళు మేడగదిలోకి వెళ్ళి 10 రోజులు కనిపెట్టుకున్నారు. దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కొరకు
బాగా వినండి, 10 రోజులు మేడ గదిలో ఉండి కనిపెట్టుకున్నారు. ఈ 10 రోజుల్లో పాత ద్రాక్షారసం అంతా సరి చేసుకున్నారు. వాళ్ళు ధాన్యంతో నింపబడ్డారు. వాళ్ళు సొగసుగా ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది స్త్రీలు ఉన్నారు. 120 మంది మేడ గదిలోకి వెళ్ళి వాళ్ళంతా యేసు ప్రభు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు కనిపెట్టుకుంటున్నారో 10 రోజులు పట్టిందండి పాత ద్రాక్షారసం పోవటానికి. హల్లెలూయా. 10 రోజులు పట్టింది. వాళ్ళు హృదయం అంతా దేవునితో నింపబట్టానికి. ఇక పగలు రాత్రి ఒకటే ధ్యానం, దేవుడు దేవుడు దేవుడు. ఎప్పుడైతే వాళ్ళు అలాగ దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ గడుపుతున్నారో పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. అన్య భాషలు ఒక్కసారిగా పెంతెకొస్తనే పండుగ దినం వచ్చినప్పుడు వాక్యం సెలవిస్తుంది, గొప్ప గాలి వచ్చింది. ఆ తర్వాత అగ్ని జ్వాలలు వచ్చి ఒక్కొక్కటి విభాగింపబడి 120 మంది మీదకి వచ్చి వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డవారే భాషలతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడైతే వాళ్ళంతా భాషలతో మాట్లాడుతున్నారో ఎంత గట్టిగా మాట్లాడుతున్నారంటే ఆ ప్రాంతం అంతా యెరూషలేములో ఎవరెవరు ఉన్నారు? ఆయా జనముల్లో నుంచి వచ్చిన భక్తిగల యూదులంతా ఉన్నారు. ఈ భక్తిగల యూదులకు ఎప్పుడూ కూడా దేవుని గురించిన ధ్యానమే ఉంటుంది. ఆ భక్తిగల యూదులందరూ ఏం చేశారంటే ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో మాట్లాడటము విని కలవరపడ్డారు. ఏంటి వీళ్ళంతా మా భాష మాట్లాడుతున్నారని ఒకళ్ళంటే, లేదు లేదు మా భాష మాట్లాడుతున్నారని ఒకళ్ళు, అందరు ఏంటి వీళ్ళంతా మా భాషల్లో మాట్లాడుతున్నారని కలవరపడి విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో వీళ్ళు మాట్లాడుచున్న వీళ్ళంతా గలిలీరు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. ఇదేంటి? పార్తీలు, మాదీలు, ఎలామీలు, మెసపతోమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ప్రగ్రుయ, సంపూలియా, ఐగుప్తు అను దేశముల ఎందలి వారు. మరి వాళ్ళంతా కూడా వాళ్ళతో మాట్లాడటం విని 13వ వచనంలో కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరు. ఆ భాషల్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అంటున్నారు, కొంతమంది అంటున్నారు వీళ్ళేదో కొత్త మద్యం తాగినట్టున్నారు అన్నారు. పేతురు నిలబడ్డాడు. హల్లెలూయా. పేతురు నిలబడి అయ్యలారా, అమ్మలారా, యవన స్త్రీలారా, యవనులారా అన్నట్లుగా, పొద్దు పొడిచి జామైనా కాలేదు, మేమే కొత్త మద్యం కాదు, ఇది కొత్తగా వచ్చిన మద్యము కాదు అని చెబుతూ ఇప్పుడు పేతురు నిజంగానే కొత్త మద్యంతో నింపబడ్డాడు. నూతనమైన అభిషేకం. పాత పులిసినది ఏమిటది? యేసు ప్రభు అంటే ఎవరో మాకు తెలియదని అబద్ధమాడిన పేతురు, మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిన పేతురు, వాళ్ళల్లో ఉన్న బలహీనతలన్నీ పోయినాయి. 10 రోజులు దేవుని సన్నిధిలో కనిపెట్టుకోగానే క్షేమంగా మారారు, సొగసుగా మారారు, లేచి నిలబడ్డారు. పిరికి వాళ్ళయి చదువు లేని పామరులు ఇప్పుడు లేచి నిలబడి దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. అయ్యలారా, అమ్మలారా, ఒకప్పుడు భయపడ్డ పేతురు లేచి నిలబడి యేసు ప్రభువునైతే మీరు సిలువ వేశారో, యేసు ప్రభువునైతే మీరు చంపారో, అదే యేసు ప్రభు చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు, ఆయన పరిశుద్ధాత్మను మా మీదకి పంపించి ఉన్నారు, తద్వారా మేము భాషల్లో మాట్లాడుతున్నామంటే వాళ్ళంతా భక్తిగల యూదులు గల. హల్లెలూయా. ఎవరండి వాళ్ళంతా? నీ ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయని దేవుడు యాకోబుకి ఇచ్చిన వాగ్దానం. ముందు వీళ్ళు కొత్త మద్యంతో నింపబడ్డారు. వీళ్ళు ముందు మనసు మార్చుకున్నారు, వీళ్ళు స్వభావం మార్చుకున్నారు, సొగసుగా ఉన్నారు. దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు. వాళ్ళు ఉబుకుచున్న నీటి ఊటలాగా ఉన్నారు. వాళ్ళు నీరు కట్టిన తోటలాగా ఉన్నారు. ఆ 120 మంది శిష్యులు నీరు కట్టిన తోటలాగా ఉన్నారు, పచ్చగా ఉన్నారు. వీళ్ళు వాడిపోయి ఉన్నారు. వీళ్ళతో అంత సువార్త చెప్పగానే
వాళ్ళకు అర్థమైపోయి, అయ్యో మేమెంత భక్తి గల యూదులమైనా కానీ చెప్పుడు మాటలు విని అవే నిజమనుకొని మా మాటలో మా ప్రవర్తనలో తప్పిపోయాము. నిజంగా మెస్సయే దేవుడే మానవ రూపిగా ఇశ్రాయేలు ఆయనకిష్టమైన ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనం, ఈ ప్రపంచమంతటిని సృష్టించిన దేవుడు ఇశ్రాయేలీలను యూదులను ప్రేమించి ఒకనాడు ఏదైనా తోటలో కేవలము స్వరము ద్వారా ఆదాముతో మాట్లాడిన దేవుడు మానవ రూపిగా ఆ యొక్క తను తాను తగ్గించుకొని ఇశ్రాయేలు దేశంలో తన ప్రజలను ప్రేమించి వస్తే, అయ్యో మేమే కదా ఈ యేసయ్యను సిలువ వేశాం, సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలేసిన వాళ్ళు వాళ్ళల్లో ఉన్నారు. కొంతమంది దేవుని ద్వారా అద్భుతాలు పొందుకొని కూడా అనుమానించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో కొంతమంది. దేవుని మాట వినని వాళ్ళు వాళ్ళల్లో కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళంతా కూడా హృదయంలో నొచ్చుకున్నారు. హల్లెలూయా చెప్పండి, ఏం చేశారు? హృదయంలో నొచ్చుకొని ఇప్పుడు మేమేం చేయాలి? 37వ వచనం చదవండి, 2వ అధ్యాయం. వారు ఈ మాట విని భక్తిగల యూదులు, హల్లెలూయా, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. ఇన్నాళ్ళ యేసు ప్రభుని మేము తెలుసుకోలేకపోయాం, ఈ యేసు ప్రభుని మేము సిలువ వేసింది మేమే, ఆయనకిష్టమైన ద్రాక్షవనం మేము, ఆయనకిష్టమైన ద్రాక్ష తోట, కానీ మాలో నుండి బలాత్కారం కనబడింది, సిలువ వేయండి సిలువ వేయండి, రోదనం కనబడింది. ఎంతమంది స్త్రీలు, కన్న తల్లి ఎంతగా ఏడ్చింది సిలువ వేస్తూ ఉంటే. లోక రక్షకుడిని మేము సిలువ వేస్తాం, ఏం చేయాలి అర్థం గల, ఇక మాకు ఎట్లా చెప్పండి, మేమేం చేయాలని అంటున్నారు. అప్పుడు పేతురు వాళ్ళతో చెప్తున్నాడు, హృదయములో నొచ్చుకొని, నువ్వు భక్తిగల యూదుడు అయితే, భక్తిగల యూదురాలు అయితే, నువ్వు యాకోబుగా మార్చబడిన ఇశ్రాయేలు అయితే, వాక్యం వినంగానే హృదయంలో నొచ్చుకోవాలా. చెప్పండి, ఏం చేయాలా? నొచ్చుకోవాలి. పాత ద్రాక్షారసం మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. పాత స్వభావం మార్చుకోవాలా. అప్పుడు నువ్వు నీరు కట్టిన తోటలాగా ఉంటావు, నువ్వు సొగసుగా ఉంటావు, నువ్వు క్షేమంగా ఉంటావు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, మహా జలరాశుల్లోంచి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. అంతేగాని మనం బలాత్కారము, ఇతరులను ఏడిపించే వాళ్ళంగా ఉంటే మన జీవితంలో కారు ద్రాక్షలు కాస్తే తండ్రికి ఎంత దుఃఖం. ఆ వ్యవసాయదారుడు నీకేం తక్కువ చేశాను అంటున్నాడు. నేను నీకేం తక్కువ చేశాను? కొండ మీద సత్తువు గల భూమిలో ఎంత సజీవుడైన దేవుడే యేసు ప్రభువే దేవ కుమారుడు ఆ లోకంలోకి వచ్చి వారి మధ్య సంచరించిన వాళ్ళు గ్రహించలేకపోయారు, అజ్ఞానంగా ఉన్నారు, హృదయాన్ని కఠినపరుచుకున్నారు. బలాత్కారం, సిలువ వేయండి అన్నారు. అయితే ఏం చేయాలంటే పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. మీరు బాప్తిసం తీసుకోండి, మారు మనసు పొందండి, ముందు పశ్చాత్తాప పడండి. అయ్యో సజీవుడైన యేసుని మేము సిలువ వేయండి అన్నాం. ఈరోజు మీరెవరు కూడా యేసు ప్రభుని సిలువ వేయండి అన్న వాళ్ళల్లో మీరు లేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ యేసయ్య స్వరూపంలో ఉన్నవాళ్లే. నువ్వు ఏ మనిషినైనా బలాత్కారంతో బాధ పెట్టుంటే, వాళ్ళని ఏడిపించుంటే, వాళ్ళని దుఃఖపరచుంటే, నువ్వెవరిని దుఃఖపరిచావో, ఎవరిని మోసం చేసావో, ఎవరి మీద కొండెపు మాటలు చెప్పావో, నీ మాట ద్వారా ఎవరిని దుఃఖపరిచావో, నీ ప్రవర్తన ద్వారా ఎవరిని దుఃఖపరిచావో, విశ్వాసం లేకుండా ఏ మాటలు నువ్వు మాట్లాడావో, విశ్వాసులకు మాదిరిగా ఉండవలసిన నీ జీవితం నీ సాక్ష్యాన్ని పాడు చేసుకునే రీతిగా పోకిరి చేష్టలతోనూ సరసోక్తులతోనూ లోకంలో ఇష్టానుసారంగా నీ జీవితం జీవించావేమో. కనీసం ఇప్పటికైనా ఈ మాటల్ని హృదయంలో ఉంచుకొని, అయ్యో నేనే ఆ కారు ద్రాక్షలు కాసింది, నేను దేవుణ్ణి దుఃఖపెట్టాను, హృదయంలో నొచ్చుకొని పశ్చాత్తాపం పొంది, యేసయ్య
నీ రక్తంతో నా ప్రతి పాపం కడిగివేయ్యా అని దేవుని దగ్గరికి వస్తే ఈరోజు నీ ప్రతి పాపానికి దేవుడు క్షమాపణ ఇవ్వబోతున్నాడు. దేవుడే నిన్ను యాకోబు నడిపించినట్లుగా నడిపించబోతున్నాడు. హల్లెలూయా. వాళ్ళు పరిశుద్ధాత్మ అన్న వరాన్ని పొందుకొని కొత్త ద్రాక్షారసంతో వాళ్ళు కూడా నింపబడ్డారు. ఒక్క ప్రసంగంలో 3,000 మంది మార్చబడ్డారు. పేతురు ఒక్క ప్రసంగంలో 3,000 మంది. సంగమా, ఈరోజు నీవు గనక మారితే నీ ద్వారా భూలోకంలో వంశాలన్నీ మార్చబడబోతున్నాయి. నీ ప్రవర్తన ద్వారా నీ కుటుంబం మార్చబడబోతుంది. నీ స్నేహితులు మారబోతున్నారు. నీ తోట పుట్టిన వాళ్ళు, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. నీ వంశంలోంచి, అందుకే నిన్ను దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. నీ కులంలోంచి, నీ మతంలోంచి. ఈరోజు నీ ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదింపబడాలని ఇంత గొప్ప ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఉంటే మనం కారు ద్రాక్షలు కాసేటట్లుగా బలాత్కారంతో, రోదనంతో, ఎప్పుడు వీటితోనే మనం గనక ఉంటే చూడండి ఏ విధముగా మనం నష్టపోతాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, సామెతలు 4:12. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఇలా గనక నువ్వు నడిస్తే అడుగు ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తినా కానీ నీ పాదం తొట్టిల్లదు, నువ్వెక్కడ నష్టపోవు. ఇంకా సామెతలు 3వ అధ్యాయం 26వ వచనంలో కూడా కొంతమంది స్పీడ్గా నడుస్తుంటే గడప తట్టుకొని కింద పడతారు. అవునా కాదా? ఇట్లా అప్పుడప్పుడు మీరంట కొన్నిసార్లు నష్టపోతున్నారంట. ఎంత బాగుపడదామని చూసినా నష్టమే వస్తుందంట. తట్టుకొని కింద పడుతున్నారంట. ఎందుకో తెలుసా? పాత ద్రాక్షారసం, ప్రవర్తన మారకపోవటం. చదవండి. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుడే నిన్ను కాపాడుతాడు. మహా జలరాశులోంచి నిన్ను తీసుకొని వస్తాడు. ఎంతమంది నిన్ను ముంచేయాలనుకున్నా నువ్వు మునిగిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు సొగస్సుగా ఉంటావు, నువ్వు క్షేమంగా ఉంటావు, నీ ఎముకలను బలపరుస్తాడు. ఏ క్షామం వచ్చినా దేవుడే నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఆయనకి ఇష్టడవు గనక నిన్ను ఆయన తప్పిస్తాడు, విడిపిస్తాడు. అట్లా కాకుండా కొంతమంది యవన స్త్రీలు ఎలాగుంటారో తెలుసా? యవన పురుషులైనా సరే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. పాత ద్రాక్షారసం అంటే ఏంటి? యాకోబు అంటే ఏంటి? ఇంకా ఆ పాత స్వభావం అంటే ఏంటి? ఈరోజు సరి చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అటువలనే పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై చెప్పని వారును. చూడండి, మాన్యులు. మనకి కూరగాయలకు వెళ్తే మంచి టమాటా, మాన్యమైన టమాటాలు, మాన్యం లేని టమాటాలు, మాన్యం గల కూరగాయలు, మాన్యం లేని కూరగాయలు. కొంతమంది చాలా గుర్తుపడతారు, ఇవి బాలేవు దూరం నుంచే చూసి. కొంతమంది తీసుకొస్తారు కూరగాయలు ఎంత శ్రేష్ఠ మాన్యం, నిగనిగలాడుతూ, ఒక్క పుచ్చు కూడా లేకుండా, ఒక్కటి కూడా చెడిపోకుండా, ఆకుకూరలు కూడా ఎక్కడ వాడిపోనివి అంత శ్రేష్టమైనవి తీసుకొస్తారు. వాటిల్లో ఎంత మంచి అనుభవం ఉందేమో కానీ మన హృదయం ముందు మాన్యంగా ఉండాలి, శ్రేష్టమైనదిగా ఉండాలి. అట్లాంటి వాళ్ళే దేవునికి ఇష్టమైన వాళ్ళు. హల్లెలూయా. అందుకే చూడండి, అటువలే పరిచర్య చేయు స్త్రీలును, అంటే ఎవరు? భార్యలను అని కూడా ఉంది. స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును. కొంతమంది సేవ చేస్తామంటారు, ప్రార్థన బాగానే ఉంటుంది, స్తుతులు బాగానే ఉంటాయి, అసలు ఒక్కసారి ప్రార్థనిస్తే మామూలుగా ఉండదు. దర్శనాలు ఉంటాయి, ప్రత్యక్షతలు ఉంటాయి, వరాలు ఉంటాయి, ప్రవచనాలు చెప్తారు, అన్నీ బాగానే ఉంటాయి. వాటితో పాటు కొండాలు కూడా ఉంటాయి. నీకు తెలుసా అక్క సంగతి? నీకు తెలుసా ఈ అక్క సంగతి? జరిగిన సంగతే కావచ్చు కానీ వాళ్ళు చెప్తే ఎట్లుంటుందంటే అప్పటికప్పుడు వెళ్ళి ఆమెను 2 చెంపలు వాయించాలన్నంత కోపం ఉంటుంది కొండాలు చెప్పడం. ఎందుకో ఆ కడుపులో ఉన్నది కక్కేదాకా ఊరుకోబుద్ధి కాదు. ఎవరికి చెప్పమాకు, మళ్ళా నీకొక్కదానికే చెప్తున్నా అంటే వాళ్ళు కూడా ఇంకొకళ్ళకి పోయి ఎవరికి చెప్పమాకు, నీకొక్కదానికే చెప్తున్నా, చివరికి ఎవరికి తెలియకూడదు వాళ్ళ దగ్గరికే వస్తుంది. వస్తే అప్పుడు నువ్వు ఎంత పరిచర్య చేసినా నీ మీద వచ్చే అపవాదు ఎన్నటికి పోదు తెలుసా.
ఎప్పుడు కూడా కొండాలు చెప్పొద్దు. ఎందుకంటే పరిచర్యలో కుటుంబంలో మహా అయితే 10 మంది ఉంటారు, పరిచర్యలో వందల వేల మందికి పరిచర్య చేయాలి. మనం ప్రతి ఒక్కళ్ళ సంగతులు మనకు తెలుస్తాయి. దేవుని గురించిన సంగతులు చెప్పాలి కానీ అక్క నీకు ఈ సంగతి తెలుసా, నీకు ఈ సంగతులు తెలుసా, అలాంటి సంగతులు చెప్పే వాళ్ళకి దూరంగా ఉండండి. నువ్వు ఇష్టమైన మా వనమే కానీ కారు ద్రాక్ష, నోరు తెరిస్తే ఇంకొకళ్ళ గురించి కొండాలే. కొండాలు చెప్పేవాళ్ళు ఏమవుతారో తెలుసా, దానియేలు మీద కొండాలు చెప్పారు, సింహాలకు వాళ్ళే ఆహారం అయ్యారు. ఎప్పుడు స్థిరపరచబడరు. దేవుడికి చాలా అసహ్యం కొండాలు చెప్పడం. మాన్యులుగా ఉండాలా. కొండములు చెప్పని వారును మితానుభవం, అన్నింటిలో మితంగా ఉండాలా. ప్రవర్తనలో, మాటలో, విశ్వాసంలో, పరిచర్యలో ఏది ఓవర్గా ఉండకూడదు. మితానుభవం ఉండాలా. నిన్ను చూస్తే నిజంగా వీళ్ళు దేవుని బిడ్డలు అన్నట్లుగా ఉండాలా. అలా ఉండాలి నీ ప్రవర్తన. నాకు ఒక్కసారే మా అన్నయ్య ఒక చిన్న మాట అన్నాడు. నేను ఇంటర్మీడియట్ చదువుతునేటప్పుడు, రసునా యేసు ప్రభుని నమ్మడం అంటే నిజమే కావచ్చు, మనం ఇతరులకు వాక్యం చెప్తామేమో, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం అన్నేమో, కానీ చాలామందిని యేసు ప్రభువుని ఎక్కడ చూస్తారంటే నీ నడకలో, నీ ప్రవర్తనలోనే చూస్తారు. వీళ్ళు యేసయ్య నమ్మిన వాళ్ళు అని ఉట్టిగానే తెలిసిపోతుంది. అలా మన క్రియలు ఉండాలి, అలా మన ప్రవర్తన ఉండాలి. నాకు నిజం అనిపించింది ఆ ఇంటర్మీడియట్ వయసులో, నేను నడిచే నా ప్రవర్తన నా దేవునికి మహిమను తీసుకొచ్చేటట్లుగా ఉండాలి, కానీ నా ప్రవర్తనలో ఈ క్రైస్తవులంతా అంతే ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎవరిని అంటారో తెలుసా? ఫస్ట్ యేసయ్యని అంటారు. ఎవరిని అంటారు? యేసయ్యని అంటారు. నేను కూడా ఎట్లాగా రోడ్డు మీద వెళ్తూ ఉన్నా, అసలు ఆమె గాజులు తీసేసింది, చెవులకు తీసేసింది, మెడకు తీసేసింది. మంచి పని, ఎంత గొప్ప ఉపవాసం అంటే అన్నమన్నా తినకుండా ఒక పూట ఉంటారేమో. ఆభరణాలు తీసేయడం జీవితకాలం ఒక గొప్ప ఉపవాసం. కానీ ఆమె రోడ్డు మీద ఒక వ్యక్తిని తిడుతుంది, చెయ్యి జాపించుకుంటా, నోరు అసలు ఆమె చుట్టూ 10 మంది మూగారు. ఆమె తిట్టే తిట్లు, ఆ బూతు మాటలు, ఆ మాటలు వినలేక నాకు అనిపించింది, ఈమె అసలు అన్నీ ఉన్నా బాగుండు. ఈమె అసలు వాళ్ళందరూ అనుకుంటున్నారు యేసు చర్చికి వెళ్తుందంట, ఇక చూడు ఎట్లా మాట్లాడుతుందో. అగో చూడండి, ప్రతి ఆదివారం లేస్తే పెద్ద భక్తురాల్లాగా రోజు నమ్మండి నమ్మండి అని మనందరికి చెప్తుంది, చూడు ఏం చేస్తుందో. అక్కడ అన్న వాళ్ళే అనుకుంటూ ఉన్నారు. నాకు అక్కడ ఒక్క క్షణం ఉండబుద్ధి కాలేదు, దుఃఖం అనిపించింది. మనము పరిచర్య చేస్తున్నాం, కానీ ఇతరుల మీద కొండాలు చెప్పే స్వభావం మనకు అసలు ఉండొద్దు. మితానుభవం, నువ్వు మితంగా ఉండాలి అన్నింటిలో. ఇంకను అన్ని విషయములో యందు నమ్మకమైన వారిమై ఉండవలెను. చదవండి ఇంకా. పరిచారకులు పురుషులను. చాలండి. అన్ని విషయములలో నమ్మకమైన వారునై అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. ధైర్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టొద్దు, నిరీక్షణ ఎప్పుడు విడిచిపెట్టొద్దు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు తలకిందులైనా కానీ నా దేవుడు నన్ను ఒక రోజున నాకు న్యాయం తీరుస్తాడు. ప్రతిరోజు న్యాయం తీర్చాల. బీదలు ఎవరు, తల్లిదండ్రులు ఎవరెవరు, దిక్కులేని వాళ్ళు ఎవరు, దరిద్రులు ఎవరు, ఎవరికి నేను ఈరోజు ఎవరికి వాక్యం చెప్పాలి, ఎవరి వైపు దేవుని వైపు చూడాలి, ఇలా మనం నడుస్తూ దేవుడు ఆలోచన ఏంటి, ఈరోజు నేను దేవుడు ఆలోచన ప్రకారం ఎలా నడవాలి, రోజు నీ దగ్గర నుంచి మంచి ఫలాలు రావాలి. కారు ద్రాక్షాలు ఉండొద్దు. దేవుడు దుఃఖపడతాడు. ఆ రోజు యేసు ప్రభువును సిలువ వేయండి అని అరిచిన భక్తి పరులంతా హృదయంలో నొచ్చుకున్నారు. ఈరోజు నుంచి మేము మారుతాం పాత ద్రాక్ష రసం. మేమేం చేయాలి? అయితే పాప క్షమాపణ పొందండి. నువ్వెవరెవరి మీద కొండాలు చెప్పావో, నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ క్రియల్లో, నువ్వు ఎక్కడ ఏ రీతిగా నడుస్తున్నావో క్రైస్తవ బిడ్డకు తగిన రీతిగా, యేసు ప్రభువుకు మహిమ తెచ్చే రీతిగా మనం నడిస్తే తప్పకుండా నువ్వు క్షేమంగా ఉంటావు, సొగసుగా ఉంటావు. దేవుడు చూడండి, యాకోబు యవ్వనస్తుడు, కానీ తన కళ్ళ నిండా దేవుని దర్శనాన్ని, హృదయంలో దేవుని మాటల్ని నింపుకొని ఇప్పుడు దేశానికి వెళ్తున్నాడు, అన్యుల దేశానికి వెళ్తున్నాడు. అక్కడ గొప్ప
సాక్షిగా నిలబడ్డాడు. పాత స్వభావం లేదు, కొత్త స్వభావంతో వెళ్ళాడు. ఎంత గొప్పగా దీవించబడ్డాడు, ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మనం కూడా స్వభావం మార్చుకొని భోజనాల దగ్గర, వడ్డిచ్చే దగ్గర, పంచిపెట్టే దగ్గర, కొంతమంది పంచిపెట్టే దగ్గర ఇష్టమైన వాళ్ళకి ఒక రీతిగా పంచిపెడతారు, ఇష్టం లేని వాళ్ళకి ఒక రీతిగా పంచిపెడతారు. నెల నెల మనకు కూడా భోజనాలు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఇసిరేసి వేయచ్చు, కొంతమందికి పిలిచేయచ్చు. వేసుకో 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 అని వేయచ్చు. అన్నీ చూస్తున్నాడు. నువ్వు పెద్దవి, నువ్వు పంచిపెడుతున్నావు, నువ్వు పరిచర్య చేస్తున్నావు, నువ్వు ఏది చేసినా, డ్రమ్స్ వాయిస్తున్నా, ఏది చేసినా, నువ్వు సంఘంలో పెద్దగా ఏది చేసినా, నువ్వు చేసే వాటికంటే నీ ప్రవర్తన చూస్తున్నారని చాలా జాగ్రత్తగా. ప్రవర్తన మార్చుకుంటే అంతా మార్చుకున్నట్టే. హల్లెలూయా. అందుకే ఏ విధంగా ఉండాలి ఇక్కడ చూడండి, వాక్యం సెలవిస్తుంది. ఇందాక మనం చదివాం కదా, పరిచర్య చేయు స్త్రీలును అన్న చోట ఏమనుంది? 3 ఫుట్నోట్లో చెప్పండి, ఏముంది? భార్యలను. ఏమనుంది? ఇప్పుడు నేను పరిచర్య చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నా, నేను ఇంట్లో నా భర్త మాట వినకుండా, లేకపోతే నేను అసలు కొండాలు చెప్తా, లేకపోతే నేను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇక్కడ నేను వాక్యం చెప్తూ ఉంటే మొట్టమొదట నా భర్త నన్ను నమ్మడు. ఏం ఉపయోగం ఉంటుందా? ఇంత ధైర్యంగా మనం చెప్తూ ఉంటే వెనక అతనికి ఏమనిపించాలంటే, అవును నా భార్య అలాగే ఉంటుంది, నీ ఇంటి వాళ్ళ ముందు నీకు ఒక సాక్ష్యం. అలా లేకుండా నేను దాటిపోతా, దేశ సరిహద్దులను దాటుతా, ఇంట్లో ఒక్కళ్ళతో సమాధానం ఉండదు, ఎవరిని ఏం చేయవు, పరిచర్య చేయవు, లేకపోతే ఇంట్లో పని లేకుండా, ఏమీ లేకుండా బయట మాత్రం నేను అందరికీ చెప్తానంటే ఆ సేవ ఫలించదండి. పాటుబడిన వ్యవసాయకుడే మొదటి ఫలంలో పాలు పంచుకొనవలసిన వాడు కదా. నువ్వు పరిచర్య చేస్తున్నావంటే ఫస్ట్ ఆ వాక్యం నీకే. చెప్పండి, ఎవరికి? పక్కన వాళ్ళకి కాదు. ఆ వాక్యం ఎవరికి? నాకు. ముందు నేను మారాలి, నేను సరి చేసుకోవాలా. నేను సరి చేసుకొని మీకు చెప్తేనే ఆ సేవ ఫలిస్తుంది. అలాగే ముందు మీరు మారితేనే మీ ఇంటి వాళ్ళు మారుతారు. యాకోబు మార్పు చెందాడు, కొత్త ద్రాక్షారసంగా మార్చబడ్డాడు. తద్వారా దేవుడు తర్వాత అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. హల్లెలూయా. యాకోబు తన ప్రవర్తన మార్చుకున్నాడు. ఈరోజు దేవుడు నీ దేవుడుగా ఉండాలి. అదే యాకోబు దేవుడు ఈరోజు నీకు పరిచయం అవుతున్నాడు. నీ దేవుడుగా ఉండబడాలా. ఉండాలంటే నువ్వు ఏ విధంగా మనస్సు మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి, మాట మార్చుకోవాలి, విశ్వాసంలో మార్పు చెందాలి, నమ్మకంగా ఉండాలి, మితానుభవం ఉండాలి. తిండి దగ్గర అనుభవం అలాగే ఉండాలి, వస్త్రాల దగ్గర అన్నిటిలో మితానుభవము, ఏది కూడా మించి కోరుకోకుండా జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా దేవుడు అలాంటి వ్యక్తిని ఎంతో క్షేమంగా ఆశీర్వదిస్తాడు. నీకెన్ని సమస్యలు వచ్చినా మహా జలరాశుల్లో నుంచి నిన్ను ఈరోజు పైకి తీసుకొని వస్తారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవ్వనులు, కొత్త ద్రాక్షారసం చేత యవ్వన స్త్రీలు వృద్ధి పొందుదురు. మనం ఆత్మీయంగా వృద్ధి పొందాలి. ఆఖరిగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకునేను. అదే యేసు ప్రభు. ఒకనాడు పేతురు లేచి అంటున్నాడు, అయ్యలారా, యేసు ప్రభుని మీరు సిలువ వేశారా? యేసు ప్రభు ఇప్పుడు మమ్మల్ని కొత్త ద్రాక్షారసంతో నింపాడు, మిమ్మల్ని కూడా నింపుతాడు. వాళ్ళు హృదయంలో నొచ్చుకున్నారు. భక్తిగల యూదులు మార్పు చెందారు. ఒక్క రోజులోనే 3,000 మంది మార్చబడ్డారు. ఈ వాక్యం ద్వారా నీ హృదయం కూడా నొచ్చుకొని మనల్ని దుర్నీతి నుండి, అపవాదినికి ఇస్తున్న ఈ ఆలోచనలన్నిటి నుంచి మనం విడిపించబడి, మనల్ని దేవుడు తన సొత్తుగా చేసుకొని, నువ్వు మంచి క్రియలయందు ఆసక్తి కలిగి, న్యాయం అంటే నేను ఎవరికన్నా మేలే చేయాలి, నీతి నేను రోజు దేవుడు ఆలోచన ప్రకారమే నడవాలి, ఎవరి జోలికి నేను వెళ్ళను, ఎవరి సంగతులు నాకు అవసరం లేదు, నేను పవిత్రంగా ఉంటాను, దేవుడు మాట వింటాను, నేను మాన్యంగా ఉంటాను, నేను ఎవరి మీద కొండాలు చెప్పను,
ఇప్పటి నుంచి నా యవ్వనాన్ని బట్టి ఎవ్వరు నన్ను తృణీకరింపకుండా నేను నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటాను, సరిచేసుకుంటానంటే వాళ్ళు ఏ రకంగా హృదయంలో నొచ్చుకున్నారో మనం కూడా మన హృదయంలో నొచ్చుకొని పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. ప్రార్థన అందరం తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మనం దేవునికి సొత్తైన ప్రజలం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఒప్పుకుందాం, నీవు నేను దేవునికి సొత్తైన ప్రజలుగా ఉండాలా. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని, వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగస్సుగా ఉన్నారు, ధాన్యము చేత యవ్వనులను, కొత్త ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుదురు. దేవా, ఈరోజు నుంచి నేను వృద్ధి నొందాలి ప్రభా. యవ్వన స్త్రీలు ఎలా వృద్ధి పొందుతున్నారో ఆత్మీయంగా నేను ఇంకా యవ్వన కాలంలోకి వెళ్ళాలి, నేను ఆత్మీయ వృద్ధిలోకి వెళ్ళాలి. ఒక దినాన యాకోబు ఇదిగో తండ్రి మాట విని వెళ్ళుచుండగా మార్గ మధ్యంలో దేవుడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఈ స్థలమంతా నీకు ఇస్తాను, తూర్పు పడమర ఉత్తర దక్షిణానికి నువ్వు వ్యాపిస్తావు, నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేయబోతున్నాను, నీ సంతానం ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయి. దేవుడు సెలవిచ్చిన మాటను విని యాకోబు, ఇది నిజముగా దేవుడు స్థలం. అవును, యాకోబు దేవుని మందిరం ఉన్న చోట ఉన్నాడు. నీవే దేవుని మందిరం అయిపోతావు. యాకోబు దేవుని మందిరం ఉన్న స్థలం అన్నాడు. ఈరోజు నువ్వు దేవుడు నివసించే మందిరం ఉన్న స్థలంగా మార్చబడాలి. ప్రభు నీలో నివాసం ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు నీలోకి దిగిరవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వెంతో సొగసుగా కనబడాలి. 120 మంది మీదకి కొత్త ద్రాక్షారసం వస్తే ఒక్క ప్రసంగంలో పేతురు ద్వారా 3000 మంది మార్చబడ్డారు. శిష్యుల ద్వారా భూలోకం తల్లకిందులుగా మార్చబడింది. సంగమా, నీ ద్వారా ఇదిగో భూలోకం తల్లకిందులు కాబోతుంది. నీ ద్వారా విస్తారమైన ప్రజలు రక్షణలోకి రాబోతున్నారు. నీ నోటి మాటల ద్వారా, నీ పరిచర్య ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ యొక్క స్థితిగతుల ద్వారా అనేక మంది నీ దగ్గరకు వచ్చి ఆకర్షితులు కాబోతున్నారు. అందుకే ప్రభు కొరకు కనిపెట్టుకుందాం. 120 మంది భక్తి పరులు ఎలా కనిపెట్టుకున్నారో, శిష్యులు ఎలా కనిపెట్టుకున్నారో, నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకొని వాక్యము చేత నీ హృదయాన్ని నింపుకొని అభిషేకం చేత, కొత్త ద్రాక్షారసం చేత నింపబడితే ఇదిగో అదే దేవుడు పేతురు నోటిని అభిషేకించిన దేవుడు ఈ దినాన నీ నోటిని అభిషేకించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. యాకోబుతో కలలో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడబోతున్నాడు. అవును అవును అవును, ప్రతి ఒక్కరం దేవా నా ప్రవర్తన మార్చుకుంటాను ప్రభా. సమస్తమును తండ్రి చేత తనకు అప్పగింపబడినది. ఆ కుమారుడు తండ్రిని ఎరిగి ఉన్న దేవుడై ఉంటున్నాడు. ఈరోజు తండ్రి నిన్ను ఎరగాలి, కుమారుడుగా ఇదిగో నిన్ను గుర్తించాలి. అందుకు దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనము. న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను. అయ్యో, పశ్చాత్తాపడదాం. దేవా, నా ద్వారా ఎంతమంది బాధపరచబడ్డారు, నేను ఎంతమందిని బలాత్కారము చేసి ఉన్నానో, ఎంతమందిని నా ద్వారా దుఃఖపరిచాను, వాళ్ళకి ఇష్టం లేని మాటలు అన్నాను ప్రభా, కోపపడ్డాను ప్రభా, దుఃఖపరిచాను ప్రభా, కొండె మాటలు చెప్పాను ప్రభా, మాన్యంగా ఉండలేదు ప్రభా, న్యాయంగా పంచిపెట్టలేదు ప్రభా, పవిత్రంగా ఉండలేదు ప్రభా, నన్ను క్షమించండి ప్రభా. నా చూపులో తప్పిపోయాను ప్రభా, నా మాటలో తప్పిపోయాను ప్రభా, నా ప్రవర్తనలో తప్పిపోయాను. యేసయ్యా, మీ రక్తంతో ఇప్పుడే మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. అవును నా ప్రియ సంగమా, ఒప్పుకోండి, యేసు రక్తం ప్రతి పాపము నుంచి నిన్ను కడిగి పవిత్రపరచబోతుంది. ఇప్పుడే దేవుని పాపములన్నీ క్షమించబోతున్నాడు. నీ నోటి ద్వారా, తలంపుల ద్వారా, హృదయం ద్వారా చేసిన ప్రతి పాపము. అవును ప్రభా, దేవానారాధారాలరాబాషబా, అయ్యా మరొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నేను నిన్ను విడిచిపెట్టినా నువ్వు నన్ను విడిచిపెట్టలేదు. ఎంత గొప్ప ప్రేమ! మనల్ని కోసము, మనల్ని
ప్రత్యేకపరుచుకొని పరలోకం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి రక్తము కార్చి ప్రాణం పెట్టి నిన్ను నన్ను రక్తమిచ్చి కొన్న దేవుడు. ఓ రివాషబరబ, ఆయనకు సొంతైన ప్రజలుగా మనం ఉండాలని, ఆయనకు సొంతమైన ప్రజలుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడే యేసు వైపు చూడండి. కల్వరి సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఒక దినాన భక్తి పరులైన యూదులు తెలవకుండానే సిలువ వేయండి, సిలువ వేయండి అన్నావు. ఈ రోజు తెలవకుండానే యేసయ్యను దుఃఖపరిచావేమో. బలాత్కారం ద్వారా, రోదనము ద్వారా కొత్త ద్రాక్షారసంతో నేను నింపబడాలి, కొత్త తైలంతో నేను నింపబడాలి. ప్రభు నన్ను క్షమించు ప్రభు. నేను నిన్ను విడచినను. అవునేసు స్తోత్రం. నీవు నన్ను విడువలేదయ్యా, దారి తప్పి తొలగినను. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం, ఒప్పుకుందాం. నువ్వెవరినన్నా బాధపరిచావా, ఎవరినన్నా కించపరిచావా, కొండాలు చెప్పావా, ఎవరి దుఃఖానికైనా కారణమయ్యావా? నీవు నన్ను విడువలేదయ్యా, దారి తప్పి తొలగినను. నీ దారిలో నన్ను చేర్చినావయ్యా. ఏమివ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను. నీ ప్రేమకు ఏమివ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను. నీ ప్రేమను యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 ఓ యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 ఓ యేసయ్యా. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెని. నా యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెని. నన్ను క్షమించిని, నన్ను కరుణించిని, నన్ను స్థిరపరచిని, నన్ను గలపరచిని. నన్ను క్షమించిని, నన్ను కరుణించిని, నన్ను స్థిరపరచిని, నన్ను గలపరచిని. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 ఓ యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 ఓ యేసయ్యా. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెని. నా యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెని. జలములు నన్ను చుట్టినను, నీ చేతిలో నన్ను దాచినవయ్యా. జ్వాలలు నాపై లేచినను, నీ ఆత్మతో నన్ను కప్పినవయ్యా. జలములు నన్ను చుట్టినను, నీ చేతిలో నన్ను దాచినవయ్యా. జ్వాలలు నాపై లేచినను, నీ ఆత్మతో నన్ను కప్పినవయ్యా. ఏమివ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను. నీ ఆత్మను ఏమివ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను. నీ ఆత్మను యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 ఓ యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 ఓ యేసయ్యా. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెని.
స్థిరపరచేని, నన్ను ఘనపరచేని, నన్ను క్షమించేని, నన్ను కరుణించేని, నన్ను స్థిరపరచేని, నన్ను ఘనపరచేని. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. కొత్త ద్రాక్షారసంతో నింపబడదాం, కొత్త ద్రాక్షారసంతో నింపబడదాం. అవును ప్రభా, కరుణించేని, నన్ను స్థిరపరచేని, నన్ను ఘనపరచేని. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యెరూషలేము ఇశ్రాయేలీలు ఆయనకి ఇష్టమైన ద్రాక్ష తోట, యూదా ఆయనకి ఇష్టమైన వనం. కానీ బలాత్కారం కనబడుతుంది, రోదనం వినబడుతుంది. దేవుడు న్యాయం కావాలని చూస్తున్నాడు, నీతి కావాలని చూస్తున్నాడు. దేవా నన్ను క్షమించు. భక్తి గలవారు ప్రార్థన చేస్తారని వాక్యం సెలవిస్తుంది. ఆ దినమున భక్తి గలవారు ప్రార్థన చేస్తారు. అవును, నీ దర్శన కాలమందు యాకోబును దర్శించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా దర్శించబోతున్నాడు. 120 మంది మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఈ దినాన నిన్ను కూడా దర్శించబోతున్నాడు. నువ్వు కొత్త ద్రాక్షారసంగా మార్చబడ్డప్పుడు, ఒక్క పేతురు ప్రసంగంలో 3000 మంది మార్చబడ్డట్లుగా, ఏదిగో భూలోక వంశాలన్నీ నీ ద్వారా మార్చబడబోతున్నాయి. నీ నోటిని ప్రభు అభిషేకించబోతున్నాడు, నిన్ను దేవుడు అభిషేకిస్తున్నాడు. నీ ప్రవర్తన ద్వారా అనేక మంది మార్పు చెందబోతున్నారు. ఇప్పుడే ప్రభు నా యవనాన్ని బట్టి ఎవరు నన్ను ధృవీకరించకుండా, దేవా నా మాట, నా ప్రవర్తన, నా క్రియలు విశ్వాసికి మాదిరిగా ఉంటానయ్యా. అయ్యా, నన్ను చూస్తున్న వాళ్ళకి నేను ఒక మాదిరిగా ఉంటాను, కానీ చెడగొట్టేదానిగా వాడిగా ఉండను ప్రభువా. యేసయ్యా, నీకు మహిమ తెచ్చే బిడ్డగా ఉంటాను ప్రభువా. మనల్ని దుర్నీతి నుంచి విడిపించటానికి, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఆయనకి ఇష్టమైన వనం, సైన్యానికి అధిపతియగు యెహోవా ద్రాక్ష తోటను. నువ్వు క్షేమంగా ఉండాలని, నీకు కరువు రాకూడదని, మహా జలరాశుల్లో నుంచి నిన్ను పైకి తీసుకురావాలని దేవుడి యొక్క ఉద్దేశం. యాకోబును అతని వంశమంతటిని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్నే కాదు, నీ సంతానాన్నే కాదు, నీ వంశమంతటిని దీవించాలని ఎంతో గొప్ప ఉన్నతమైన ప్రణాళికతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీ కొరకే ఈ వాక్యం, నీ కొరకే. నువ్వు ఆయనకి ఇష్టమైన వ్యక్తివి, ఇష్టమైన వాడవు. నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. ఇప్పటికైనా ప్రభువా, నిజమే, నేను కొంతమందిని దుఃఖపరిచానయ్యా, బలాత్కారంగా మాట్లాడానయ్యా, నా వలన రోదనము చేసేటట్లుగా చేశాను. క్షమించు ప్రభా, ఒప్పుకుందాం. నా తప్పు క్షమించు ప్రభా. ఎప్పుడో ఇంటికి వెళ్ళాక తర్వాత ఒప్పుకుంటానులే అనుకోకండి. కల్వరి సిలువలో నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని కళ్ళ ముందు ఉంచుకో, పశ్చాత్తాపడండి. దేవా, కొండాలు చెప్పనయ్యా, అందరినీ ప్రేమిస్తానయ్యా, మితానుభవం కలిగి ఉంటానయ్యా, పవిత్రంగా ఉంటానయ్యా. ఎవరు తృణీకరించేటట్లుగా నా మాట, నా ప్రవర్తన ఉంచుకోను ప్రభువా, మాదిరిగా ఉంచుకుంటానయ్యా.
నన్ను క్షమించయ్యా. ఒప్పుకుందాం, విడిచిపెట్టేద్దాం. ప్రియ సంగమా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. పేతురు ద్వారా 3000 మంది మార్చబడ్డారు. నీ ప్రసంగం, నీ మాట, నీ ద్వారా అనేక అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ప్రభు చూడాలనుకుంటున్నాడు. ఆయన నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. యాకోబు అంటున్నాడు, ఇది దేవుడు స్థలం నాకు తెలియకపోయేనే. నీ హృదయమే దేవుడి యొక్క ఆలయం, అది ఇప్పటి వరకు నీకు తెలియకపోయింది. అవును, ప్రభు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. ప్రభు కృప నిన్ను ఆవరిస్తున్నది. కొత్త ద్రాక్షారసంతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. నీ ధాన్యముతో నింపబోతున్నాడు. నీ కళ్ళ ముందు వాక్యం ప్రత్యక్షంగా పోతుంది. నీ హృదయంలో వాక్యం ప్రత్యక్షంగా పోతుంది. కొత్త ద్రాక్షారసం, మునుపెన్నడు మాట్లాడని భాషలు, మునుపెన్నడు పొందుకొని అభిషేకంతో ప్రభు నిన్ను నింపి నడిపించబోతున్నాడు. ఒక గొప్ప కృప, భాషలకు అర్థం చెప్పే వరం ఈరోజు ఇక్కడ కొంతమంది మీదకి దిగొస్తున్నది. భాషలకు అర్థము, ఇది నూతన అభిషేకం. భాషలకు నువ్వు అర్థం చెప్పబోతున్నావు. బలాత్కారం విడిచిపెట్టు, రోదనము విడిచిపెట్టండి. దేవా, నీ ఆలోచన ప్రకారం నడుస్తాను. ప్రభువా, ఎవరిని బలాత్కారపు మాటలు కానీ క్రియలు కానీ ఉంచుకో, నన్ను క్షమించు. దుర్నీతి నుంచి విడిపించబడతాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, యేసయ్యా, పరిశుద్ధాత్మదేవా, మేము నీ ఎదుట ప్రభువా, అయ్యా ఇలా నాయన ప్రభువా, నీ సన్నిధిలో అయ్యా నీ మాటలు వినటానికి ప్రభువా మీరు చూపించిన కృపను బట్టి వదనాలు ప్రభువా. నాయనా, మీరు మా క్షేమమును కోరుకున్నారు ప్రభువా, మీరు మా సొగసును కోరుకున్నారు ప్రభువా. నాయనా ప్రభువా, మరి ఈ భూమి మీద ఎవరు కూడా ప్రభువా మా క్షేమమును సొగసును కోరుకోలేరు, కానీ మీరు మా క్షేమమును సొగసును కోరుకొని ప్రభువా మమ్మల్ని నాయన ప్రభువా నూతన తైలముతో, ద్రాక్షారసముతో, ధాన్యముతో ప్రభా మమ్మల్ని నింపిన గొప్ప దేవానికే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. అయ్యా, మీరు కురిపించిన ఈ వర్షంను బట్టి ప్రభా, అవును తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాలను ప్రభా అయ్యా మీరు నూతనమైన ద్రాక్షారసముతో ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఇది నాన్న ప్రభా నింపిన గొప్ప దేవానికే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. అవును ప్రభా, ఇంకా ఎన్నడూ ఎరగని రీతిగా ప్రభా, అవును మేము ఎప్పుడు కూడా ప్రభా వినని కార్యములు ప్రభా, మేము చూడని కార్యములు ప్రభా, ఇంకా ఉన్నతమైన అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభా. అవును ప్రభా, మా జీవితంలో ఇంకా ఎక్కడ బలహీనతలు ఉన్నాయో ప్రభా, ఎక్కడ బలాత్కారం ఉందో ప్రభా, ఎక్కడ నాయన రోదనం ఉందో ప్రభా, సమస్తమును మీరు తీసివేసి ప్రభా ఇంకా తండ్రి నాయన మేము జయించలేనివి ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రభా. మా ప్రవర్తనలో నాయన ప్రభా ఇంకా బలహీనతలు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రభా. అవును తండ్రి నాయన మాదిరిగా జీవించడానికి ప్రభా అట్టి కృపను దయచేయండి ప్రభా. అవును ప్రభా, మీ సేవకులము ప్రభా, అయా మీ సేవ చేసే వారము ప్రభా, నాయన స్త్రీలుగా ప్రభా మేము ఎలా మాన్యతతో నడవాలో ప్రభా, ఎలా మా ప్రవర్తన, మా నోటి మాట ప్రభా కొండలు చెప్పకుండా ప్రభా ఎక్కడైనా ప్రభా మా జీవితంలో ఇంకా తండ్రి అపవిత్రమైన ఉన్నాయో ప్రభా, దయచేసి తండ్రి మరొకసారి నీ అగ్నితో ప్రభా మమ్మల్ని కాల్చండి ప్రభా, మమ్మల్ని శుద్ధి చేయండి తండ్రి. నీ దృష్టికి మేము ఏది కూడా దాచిపెట్టలేము ప్రభా. సమస్తమును నాయన ప్రభా నీకు నాయన ప్రభా మీరు ఎరిగిన దేవుడు ప్రభా. ఈ సమయంలో ప్రభా అయ్యా మేమందరము సంఘముగా కూడి తండ్రి అయ్యా మేమందరము ఒప్పుకొని చుండగా ప్రభా అటు గొప్ప శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా, జయించే శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా.
అవును రానున్న దినాల్లో ప్రభా నీ కోసము తండ్రి మేము నాయన వృద్ధి పొందేలాగున ప్రభా యవనులు యవనరాలు తండ్రి నాయన స్త్రీలను ప్రభా వృద్ధి పొందేలాగున ప్రభా బలమైన అభిషేకం మమ్మల్ని నింపమని ప్రభా నాయన ముందున్న దినాలన్నిట్లో ప్రభా నీ గొప్ప కార్యములు ప్రభా నీ మహిమ మేము నాయన ప్రభా చూసేలాగున ప్రభా అట్టి గొప్ప కార్యములు మీరు జరిగించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ కన్యన సహవాసం సమాధాన అభిషేకం కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగా. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగా. హల్లెలూయా. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. మంచిదండి. రక్షణ సువార్త స్వస్థత ఉజ్జీవ మహాసభలు జీసస్ మెర్సిఫుల్ మినిస్ట్రీస్ చొప్పదండి వారు చొప్పదండిలో మీటింగ్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 14, 15, 16 తారీఖులు. అలాగే బ్రదర్ రాజేందర్ గారు, బ్లెస్సింగ్ రాజ్ కుమార్ గారు, షీబా రాజ్ కుమార్ గారు, ఆమోసయ్య గారు స్పీకర్స్గా వస్తున్నారు. బ్రదర్ రాజేంద్రన్ గారు దినకరన్ గారి అక్క కొడుకు అని విన్నాము. మంచి దైవజనులు వస్తున్నారు. ఫిబ్రవరి 14, 15, 16 పాంప్లెట్స్ మీకు వచ్చే వారం ఇస్తాం, ఇప్పుడే పోగొట్టుకుంటారు. చెప్పింది విని మంచి ప్రార్థన చేయండి. 14, 15, 16 ఫిబ్రవరి నెలలో చొప్పదండిలో పబ్లిక్ మీటింగ్స్ ఉన్నాయి. ప్రార్థన చేయండి. మంచిదండి.